హైవ్యూర్స్ రెగ్యులర్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉండేవి చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నా నాకు అనిపిస్తుంది. కాబట్టి సింపుల్గా ఈరోజు గోల్డ్కి సంబంధించి 4 రకాల వెరైటీ మనకు బయట దొరుకుతూ ఉంటాయి. క్వాలిటీ వైజ్ 4 ఈక్వల్, బట్ చూస్తానికి ఒకలాగా ఉంటాయి. తెల్ల బంగారం, రోజ్ గోల్డ్, ఆకుపచ్చ బంగారం, పసుపచ్చ బంగారం. ముందు ఎక్కడ స్టార్ట్ చేద్దాం? తెల్ల బంగారం దగ్గర స్టార్ట్ చేద్దాం. పెల్లాడియం, నికెల్, సిల్వర్ అని చెప్పేసి ఈ మెటల్స్ని ప్యూర్ గోల్డ్తో కలగలిపి తయారు చేస్తారు. అప్పుడు ఆ బంగారం చూస్తానికి తెల్లగా కనపడింది. ప్యూర్ 24 క్యారెట్ బంగారాన్ని ఆర్నమెంట్ గోల్డ్గా మార్చాలన్నప్పుడు ఇంప్యూరిటీస్ యాడ్ చేయాలి. అప్పుడే స్ట్రాంగ్గా తయారైంది, లేదంటే మెత్తగా ఉండేది బంగారం. సో తెల్ల గోల్డ్కి ఇందా నేను చెప్పాను కదా, ఈ పెల్లాడియం, నికిల్, సిల్వర్ ఈ కాంబినేషన్లో ఎంత ఏంటి అది కలగలిపి ఆ రకం తయారు చేస్తారు. అది తెల్ల బంగారం. నెక్స్ట్ పసుపచ్చ బంగారం. ఈ పసుపచ్చ బంగారం అన్నప్పుడు రెగ్యులర్గా మనం చూస్తూ ఉండేది. దీనిలో మన సిల్వర్ అండ్ కాపర్ 2 కాంబినేషన్, 2 కలగలిపి ప్యూర్ గోల్డ్తో కలగలిపి అప్పుడు ఆభరణాలు తయారు చేస్తారు. అది పసుపచ్చ బంగారం. నెక్స్ట్ ఆకుపచ్చ బంగారం. ఈ ఆకుపచ్చ బంగారం అన్నప్పుడు దీనిలో ఈ ప్యూర్ గోల్డ్ దానికి కాంబినేషన్ అన్నప్పుడు ఇంప్యూరిటీస్ అన్నప్పుడు సిల్వర్ అని కలుపుతాడు. అది ఆకుపచ్చగా కనిపించింది. బ్యాలెన్స్ ఏముంది? పసుపచ్చ, ఆకుపచ్చ, రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్ అన్నప్పుడు గులాబీ రంగులో కనిపిస్తుంది, తెగదగ మెరుస్తూ. దీనిలో కూడా 24 క్యారెట్ గోల్డ్కి ఏం చేస్తారంటే కాపర్, వేరే ఇంకేం కలపరు, ఓన్లీ కాపర్ కలుపుతారు. అప్పుడు అది రోజ్ గోల్డ్ లాగా షైన్ అవుతూ ఉండేది. వీటన్నింటిలో మరలా కేడియం 916 ఉంటుంది. మరలా 18 క్యారెట్ గోల్డ్ అనుకోండి, అప్పుడు మరలా డిఫరెన్స్ వచ్చింది. 22 క్యారెట్ గోల్డ్లో ఓకే గోల్డ్ పర్సెంటేజ్ 916 కేడియం ఉంటుంది, రిమైనింగ్ వేరే. సో సింపుల్ అండి. బంగారం పసుపచ్చగా ఉంది, అది క్వాలిటీది. తెల్లగా ఉంది, ఇది క్వాలిటీ. ఆకుపచ్చగా ఉంది, అది క్వాలిటీ. రోజ్ గోల్డ్ ఇది క్వాలిటీ కాదు, అన్నీ ఒకే క్వాలిటీగా ఉంటాయి. బట్ జాగ్రత్త, ప్రతి దాని వెనక దాన్ని ఎంత మెన్షన్, ఎన్ని క్యారెట్లు మెన్షన్ చేస్తారు, అది మాత్రం చూసుకోవాలి.